మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పాదములను బట్టి స్తోత్రాలు. మీ పవిత్ర పాదముల మీద మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము తండ్రి. అపరంజి వంటి మీ పాదములు నా తండ్రి, మా ప్రభా, మేము కూడా ఆ పవిత్రత కలిగి జీవించుటకు కృప దయచేయండి. ఈ ఉదయకాలమందు నీ ప్రియ బిడ్డలమైనటువంటి మేము, నేనును వాక్యం వింటున్న బిడ్డలు అందరూ, వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారిని మీరు దర్శించండి స్వామి. నాయన, పవిత్రత మీ దృష్టికి చాలా విలువైనది ప్రభా. నీ వాక్యము సెలవిస్తుంది, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని. దయచేసి ప్రభా, ఆ పరిశుద్ధతను మేము కలిగి ఉండుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యము ద్వారా, నీ ఆత్మ ద్వారా వాక్యం వినేటటువంటి ప్రతి బిడ్డ తండ్రి, మీరు కోరుకున్నంత పరిశుద్ధత కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. శత్రువైన సాతానుడి ప్రతి కార్యమును మీ నామంలో బంధిస్తున్నాము స్వామి. మీ నామంలో ప్రభా వాటిని నాశనము చేస్తున్నాం. అద్భుతములు, ఆశ్చర్యములు చేసే దేవుడు మీరు. దయచేసి మీరు కనికిరాన్ని చూపెట్టండి. సాతాను యొక్క కుతంత్రములను లయపరిచి మీ బిడ్డలను పవిత్రపరచుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మే మాసం 22వ తారీఖు 2024 బుధవారం. 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 16వ వచన ప్రారంభము. 15వ వచనములో యెహోవా యొక్క మందిరమును మరలా బాగు చేయించారు, మరియు పనివారికిచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకొనిన వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడుగలేదు. మందిరం యొక్క పని చేసేటటువంటి బిడ్డలు నమ్మకస్తులై ఉండాలి. ఆ నమ్మకస్తులైన వారి దగ్గర ఆ సొమ్ము అప్పగించాలి. ఆ బిడ్డలు నమ్మకంగా పని చేయాలి. ఆ రీతిగా యోవాషు ఎవరి చేతికి ఆ డబ్బును అప్పగించాడో వారిని లెక్క అడుగలేదు. ఈరోజు చాలా మట్టుకు కొన్ని సంఘాలలో దేవుని యొక్క మందిరపు సొమ్ము అప్పగించబడి ఉంది, కానీ బిడ్డలు కొంతమంది నమ్మకస్తులు లేరు. ఆ సొమ్మును ఇంకొక మార్గం గుండా మార్చేస్తూ ఉంటారు, తినేస్తూ ఉంటారు, తాగుతూ ఉంటారు. దయచేసి గమనించాలి. దేవుని మందిరం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన ఆ సొమ్ము ఒకవేళ వాక్యం వింటున్నటువంటి బిడ్డలకు అప్పగించి ఉన్నట్లయితే, నమ్మకస్తులుగా ఉండి ఆ సొమ్ములో ఒక్క పైసా కూడా మనము మన కోసం, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం ఉపయోగించకూడదు. అది దేవుని మందిరము సొమ్ము కాబట్టి దేవునికే లెక్క చెప్పాలి. ఆ జాగ్రత్తగా ఆ మందిరము సొమ్మును మనము అప్పగించాలి. 2వది 16వ వచనం. అపరాధ పరిహారార్థ బలుల వలనను పాప పరిహారార్థ బలుల వలనను దొరికిన సొమ్ము యెహోవా మందిరములోనికి తేబడలేదు, అది యాజకులదయ్యాది. ప్రియులారా, మందిరము పని నిమిత్తమై
కొంత సొమ్ము, మందిరంలో సేవ చేయనటువంటి యాజకులు పోషించబడటానికి కూడా సొమ్ము అవసరం. అప్పుడు యాజకులకు ఏది అర్పించారు అంటే అపరాధ పరిహారార్థ బలుల వలన, పాప పరిహారార్థ బలు వలన దొరికిన సొమ్ము యెహోవా మందిరములోనికి తేబడకుండా అది యాజకులదయ్యాది. ప్రియులారా, గమనించాలి, దేవుని పిల్లలుగా అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి సొమ్ము దేవుని మందిర నిర్మాణము కొరకు వారు ఉపయోగించలేదు. దేవాలయంలో పనిచేసే యాజకులకు దాన్ని వారు అప్పగించారు. అది ఆ యాజకులకు జీవనోపాధిగా మారాది. దేవుని బిడ్డలు, మీరు గమనించాలి. అయితే ఒక్కటి, ఈ దినాన దేవుని పరిచర్య చేసే యాజక స్థలంలో ఉన్నటువంటి ప్రతి దైవ సేవకుడు కూడా ఇది గమనించాలి. ఒక వ్యక్తి అపరాధాలు, మోసాలు, పాపాలు చేసి తీసుకొచ్చిన సొమ్ముని దయచేసి దేవుని సేవకులు దాన్ని మనము ప్రోత్సహించకూడదు. కొంతమంది లక్షలు ఇస్తూ ఉంటారు. వారు అక్రమం చేసి సంపాదించిన సొమ్ము ఒకవేళ దైవ సేవకునికి ఇస్తారేమో. ఇచ్చేటటువంటి బిడ్డలు కూడా ఆలోచించాలి. దైవ సేవకునికి మీరు ఇచ్చే సొమ్ము ఎప్పుడు కూడా అటువంటి మోసయుక్తమైనది కాకుండా పరిశుద్ధమైనదిగా ఉండాలి. దేవుని పిల్లలు ఆలోచించాలి. ఆ రీతిగా మనకిచ్చు బిడ్డల్ని కూడా మనము జాగ్రత్తగా ఒక సన్మార్గంలో వారు నడిచేటట్లు, ఒక మంచి మార్గంలో వారు సంపాదించేటట్టుగా వారికి మనము నేర్పించు వారమై ఉండాలి. ఆ రీతిగా ప్రభు పిల్లలైన మనము ప్రతి ఒక్కటి మందిర నిర్మాణం విషయమై, తరువాత యాజకుల పోషణ విషయమై, సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా జాగ్రత్త వహించి దాని కొరకు మనము సాధ్యమైనంత వరకు సహాయముగా, సహకారంగా ఉండడం చాలా మంచిది. దేవుని బిడ్డలు కొంతమంది మందిర నిర్మాణం విషయంలో ఏమాత్రము కూడా సహకరించరు. ఆ మందిరంలో పనిచేసే యాజకుల నిమిత్తం, దైవ సేవకుల నిమిత్తము కూడా ఏమాత్రము చెల్లించరు. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనన్ని దీవెనలు మీకు ఇవ్వాలంటే మీరు దేవుని మందిరపు నిధిలో మీకు మీ సొమ్ము ఉండాలి. అప్పుడు దేవుని మందిరంలో మీకు ఆహారం ఉంటుందని మలాకీ గ్రంథంలో చెప్పబడి ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ దశమ భాగాలు, మీ ప్రతిష్ఠిత అర్పణలు, మీ కృతజ్ఞత కానుకలు అన్నీ కూడా దేవుని మందిరానికి మీరు ఇవ్వడము చాలా మంచిది. సర్వశక్తిమంతుడైన దేవుడు దాన్ని చూస్తాడు. 17వ వచనంలో సిరియా రాజైన హజాయేలు గాతు పట్టణం మీదికి పోయి యుద్ధము చేసి దాన్ని పట్టుకున్న తర్వాత యెరూషలేము మీదికి రాదలిచి ఉండగా అని వాక్యం సెలవిస్తుంది. హజాయేలు అంటే దేవుడు చూచెను, ఇతడు సిరియా రాజు. బెన్హదదు తరువాత ఇతడు రాజయ్యాడు. ఈ హజాయేలు గాతు పట్టణం మీదికి పోయాడు. గాతు అంటే ద్రాక్ష గానుగ అని అర్థం. ఈ గాతు పట్టణం మీదికి పోయి యుద్ధం చేసి దాన్ని పట్టుకొని ఇప్పుడు
యూదా రాజు అయిన యోవాషు దగ్గరికి వచ్చాడు. ఆ యెరూషలేము మీదికి రావాలని అనుకున్నప్పుడు యోవాషు తన పితరులైన యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా అను యూదా రాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నింటినీ, తాను ప్రతిష్ఠించిన వస్తువులను యెహోవా మందిరంలోనూ రాజనగరులోనున్న పదార్థములలోనూ కట్టబడిన బంగారమంతయు తీసుకుని సిరియా రాజైన హజాయేలుకు పంపగా అతడు యెరూషలేము వద్ద నుండి తిరిగి వెళ్ళిపోయాడు. యోవాషు చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దాన్ని అంతటిని గూర్చి యూదా రాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లా అను చోటికి పో మార్గమందున్న మిల్లో అను నగరునందు యోవాషును చంపారు. ఎట్లనగా షిమాతు కుమారుడైన యోజాకారు, షోమేరు కుమారుడైన యెహోజాబాదు అను అతని సేవకులను అతని మీద పడగా అతడు మరణమాయెను. జనులు దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతడిని పాతిపెట్టిరి. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజయ్యాడని వాక్యము సెలవిస్తాది. సిరియా రాజు యెరూషలేమును పట్టుకోవటానికి రాదలిచినప్పుడు యోవాషు తన పితరులు ప్రతిష్ఠించిన నగలన్నీ, దేవాలయములోటివి అన్నీ కూడా బంగారువి, తీసుకెళ్ళి హజాయేలుకి ఇచ్చాడు. ఇప్పుడు హజాయేలు యెరూషలేము మీదికి రాకుండా వెళ్ళిపోయాడు. ప్రియులరా, గమనించాలి, ప్రాణ నష్టం జరగకుండా హజాయేలు ఆయన తెలివిగా, యోవాషు తెలివిగా హజాయేలుకు వాటిని పంపి ఆ యెరూషలేము మీదికి యుద్ధానికి రానివ్వకుండా చూసుకున్నాడు. దేవుని పిల్లలు గమనించాలి. ప్రభు చిత్తమైతే రేపు ఇంకో కొన్ని విషయాలు చెప్తాను. 12వ అధ్యాయము పూర్తి అయిపోయాది.